శ్రీశైలంలో బత్రపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ వాళ్ళ కుటుంబం మొత్తం 5 మంది ఒక లాడ్జ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. అయితే మనం ఇప్పుడు బత్రపల్లి గ్రామంలో వారి కుటుంబం సభ్యుల దగ్గర ఉన్నాం, మనం వారి ఇంటి దగ్గర ఉన్నాం. మనం వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఇట్లా కుటుంబ సభ్యులు అందరినీ తీసుకొని పోయి శ్రీశైలంలో ఒక లాడ్జ్ అద్దెకు తీసుకొని అక్కడ చేసుకున్నాడని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. మరిన్ని వివరాలు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వెళ్ళారమ్మా శ్రీశైలం? ఎప్పుడు వెళ్ళారమ్మా శ్రీశైలం అనలేదు, ఉమాపతి కన్నారు. ఆ బాబు కాళ్ళు బాలే, ఉమాపతి పోయి చూపించుకొని వద్దామని పోయినారు. ఇంకంతే, ఇంకేం చెప్పలేదు. నా ఆదివారం ఫోన్ చేస్తుంటే వస్తాను ఊరికి లేపో అన్నారు. ఇంకంతే, ఇంక నాతో ఏంది మాట్లాడలేదు. నిన్న సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ చేస్తా అంటే. అంతే. ఇప్పుడు సార్ వచ్చి చెప్పినాడు వాళ్ళు 5 మంది ఉరి వేసుకున్నారని. అంతకంటే ఏం తెలియదు, వాళ్ళు ఎందుకు పోయినారో తెలియదు, వాళ్ళు ఎందుకు ఇట్లా చేసుకున్నారో తెలియదు. వాళ్ళు ఎందుకు ఇట్లా చేసినారు, బాగుండ్రే ఎందుకు ఇట్లా అయినారు అర్థమే కాలే. వాళ్ళు లాస్ట్ మంత్ 28వ తారీఖు వెళ్ళారు కదా, పోయినప్పటి నుంచి మీకు ఏమో కాల్ చేశారా? ఫస్ట్ రోజు పోయినప్పుడు అడుగున్నారంటే ఉమాపతిలో పసురు దాపుతాను అక్కయ్యకి అన్నారు. ఇంకంతే, ఇంక ఫోన్ చేయలే. మళ్ళీ చేసి శ్రీశైలంలో ఉన్నాం లేప సాయంకి వచ్చినాం అన్నారు. ఇంకంతే, మాకు ఇంకేం తెలియదు. ఎందుకు వాళ్ళ మళ్ళీ ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. ఫోన్ చేస్తే సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మృతి చెందిన వాళ్ళలో సుధాకర్తో పాటు 3 చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు. ఒక చిన్న బాబు ఉన్నాడు, మణికంఠ అని వాళ్ళ అల్లుడు. వీళ్ళు చనిపోవడానికి వీళ్ళేం పాపం చేశారు? సుధాకర్ అప్పులు చేశారు, వీళ్ళు ఏం చేశారు? మీతో ఏమైనా చర్చించాడా? అప్పులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేకుంటే అప్పులో ఇచ్చిన వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు అని? అప్పులో లేవు, ఇంటికాడికి రాలేదు సార్. అతను వెళ్ళినిచ్చి అక్కడ ఏం చేసుకున్నారు మాకు తెలియదు. ఇంటికాడైతే మరసంగానే ఉండ్రి వాళ్ళు. ఊరింటికి పోయేవాళ్ళు కాదు, ఎవరిని హెచ్చరించేది కాదు. మేము ఇంటి పక్కల వాళ్ళు మాత్రం మాట్లాడుతుంటే వాళ్ళతో, అంతే. ఇంకెక్కడ పోయేవాళ్ళు కాదు. అతనైతే ఆటో పెట్టుకున్నాడు, ఆటో డ్రైవర్కి ఇస్తాండే వస్తాండే. అంతవరకే తెలుసు మనకి. ఇంట్లో సమస్యలు అయితే తెలియదు సార్ మనకి. మా అమ్మ మేనత్, మా మామ వాళ్ళు ఇంకా మా పెద్ద పిల్లలే. అట్లే మేము అందరం బాగా మాట్లాడుకుంటూ హెచ్చరించుకుంటూ ఉంటుంది. పోయే రోజు ఉమాపతికి పోతున్నామని చెప్పినారు. అంతే. ఆ బాబుకి కాళ్ళు సొచ్చు పడిపోయినాయి, చిన్న బాబుకి. అందుకు పసురు దాపించుకొని వస్తాం అక్కయ్య కానీ పోయినారు. ఇంకంతే. ఇంకా ఇంతవరకు మాకు ఇంకా ఎక్కడ ఉండేది తెలీదు, ఏడుండేది మాకు తెలియదు. ఇంకా ఇప్పుడు సార్ వచ్చి చెప్పినాడు శ్రీశైలంలో ఇట్లా 5 మంది చనిపోయినారని. ఇంకంతవరకు మాకు ఏం తెలియదు. అప్పులు ఎంత ఉంటాయమ్మా? అప్పులు ఎందుకు చేశాడు? అప్పులు నాకు తెలియదు సార్, అవన్నీ ఎందుకు చేసినారు. వ్యాపారంలో లాస్ అయ్యాడా, లేకుంటే వ్యవసాయం? సార్ నాకేం తెలియదు. నాకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో సంసారం? నాకైతే ఏం తెలియదు. శ్రీ చేసుకునే ముందు కానీ 2 రోజుల క్రితం మీకు ఎప్పుడైనా కాల్ చేశాడా? ఏం చేయలేదు. నాకు ఆ రోజు ఆదివారం వస్తాను ఊరికి పా అన్నారు. అంతే, ఇంకేం చెప్పలే వాళ్ళు. ఇంకంతే, వాళ్ళ బావకి చెప్పినారు, ఆదిలక్ష్మికి నాకే చెప్పినారు. ఇంకంతే, ఇంక ఏం మాట్లాడలే, వస్తాను అన్నారు. అంతే. ఇప్పుడు 3 చనిపోయినారు కదా, వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అక్కలు ఎలా ఉండేవారు మీతో? రోజు మీరు ఇద్దరు బోదరు ఇంటి దగ్గర కలుస్తుంటారు కదా? బాగా మాట్లాడుతుండ్రి సార్. వాళ్ళు ఎవరిళ్ళ కాడికి పోరు, హెచ్చరిస్తాండ్రి మమ్మల్ని. అంతే. తిన్నారా, ఉన్నారా, ఏ బాలు, బంధువులం కాబట్టి మాట్లాడించుకుంటూ ఉంటాంటే. ఇంకంతకంటే ఇంకేం సమస్యలు వాళ్ళు మాతో చెప్పలేదు. ఇట్లా ఇంటికి ఎవరింటికి అడిగిపోయి కూర తెచ్చుకొని తినే తోటోళ్ళు కానీ కాదు వాళ్ళు. ఏమన్నా బియ్యం లేకున్నా వాళ్ళ ఇంటికి అడిగిపోయి తెచ్చుకుందాం, కూరగాయలు లేకుంటే తెచ్చుకుందాం అనే వాళ్ళు లేరు. వాళ్ళ ఇంట్లో ఉన్నసరికి కానీ తిని ఉంటారు, అంతవరకే. మమ్మల్ని మాత్రమే చుట్టుపక్కల ఉన్నాం కాబట్టి అందరిని హెచ్చరించుకుంటా, ఆయమ్మకు వాళ్ళు కావాలా, ఎదురుగుంది, నేను ఇంటి పక్కలోనే, మమ్మల్ని హెచ్చరించుకుంటూ సందులు అందరితోనూ బాగున్నారు. వాళ్ళు గొడవలు వేయేవాళ్ళు కాదు, ఎవరితోనూ రంపు పెట్టుకునే వాళ్ళు కాదు. ఎవరన్నా ఏమన్నా మాట్లాడినా సైలెంట్గా ఉండేవాళ్ళు. అంతే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవడమా, తినడమా, ఉండడమా. సమస్యలు ఏమున్నా ఏం లేదా నాకెట్లా తెలుస్తుంది సార్? వాళ్ళ ఇంట్లో సంసారం నాకేం తెలుస్తుంది?
ఇంట్లో ఇంక ఇప్పుడు ఉన్నాం కాబట్టి హెచ్చరించుకుంటాంటాం లేస్తానే ఏమ్మా తిన్నారా ఎట్లున్నారు ఏం కథ ఇంక పక్కింటికి మాట్లాడుకుంటుంటాం. సమస్యలు అయితే నాకేం చెప్పలేదు సార్ వాళ్ళు, ఇంతవరకే తెలుసు నాకు. ఆ అబ్బాయి చిన్న అబ్బాయి, ఒక అబ్బాయి వాళ్ళ అల్లుడు కనిపిస్తుండు. మల్లేశ్వరరావు సుధాకర్కి ఏమవుతుందా? అల్లుడైతాడు, మేనల్లుడైతాడు. ఆ అబ్బాయి అని వీళ్ళతో పాటు ఉన్నారా? మొగ సుధాకర్ వాళ్ళ అక్కలు ఉన్నారు ముగ్గురు, వాళ్ళ అల్లుడు అందరూ ఇక్కడ ఒక్క ఇంట్లో ఉంటారా? ఒకే ఇంట్లోనే ఉన్నారు సార్. ఆహా. వాళ్ళు పెళ్ళి అయ్యి ఆయమ్మకి కొడుకు పుడతానే ఇక్కడే వచ్చి ఉన్నారు. వాళ్ళ మొగనీళ్ళకి పోలే వాళ్ళు. ఆయమ్మ మాతలక్ష్మి మొగుడు రాముడు ఈడే ఉంటాడు, తింటుంటాడు ఉంటాడు, అతను పక్కన ఉన్నాడు. ఇంకంతే అతనే చర్చి పెడతాండే వాళ్ళకి. ఇంకెవరితోనూ వాళ్ళు ఏంది మాట్లాడేది లేదు, అందరితోనూ ఇట్లా ఇంకా ఇంటి పక్కల వాళ్ళతో కలిసిమెలిసి మాట్లాడుతుండ్రు ఉంటాండ్రు అంతే వాళ్ళు. మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది ఇట్లా 5 మంది చేసుకున్నారు ఒక లాడ్జ్ లో అని? ఫోన్ చేశారు? ఫోన్ చేయలేదు సార్ మాకు. ఇప్పుడు సార్ వచ్చినాడు. ఎవరు? MRO? కాదు, పోలీస్ ఎస్ఐ సారా? ఎవరమ్మా? కానిస్టేబుల్. ఆ సార్ వచ్చి చెప్పినాడు. శ్రీశైలం పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ భద్రాద్రి పోలీస్ స్టేషన్ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇప్పుడు మీకు ఇప్పుడు తెలియజేస్తారు? తెలియజేసి ఇంకంతే, మాకు ఇంకెవరు చెప్పలేదు. ఆ సార్ వచ్చి చెప్పి ఫోటోలు చూపించినాడు. మాకు తెలియదు సార్ వాళ్ళు చేసుకుంటేది. ఇంకా సార్ చెప్తానే మా వాళ్ళందరికీ తెలిసింది. ఇంకంతే సార్, మాకు ఇంకేం తెలియదు.